బండి భగీరథకు ఇప్పుడు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఊహించనట్టుగా అసలు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక షాక్కు గురి చేసింది. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే బెయిల్ మంజూరు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంటరిమ్ బెయిల్ అని బెయిల్ వీళ్ళు మంజూరు చేసింది. ఎందుకు అని అంటే ఈ బండి భగీరథ గురించి ఈ కేసు అందరికి తెలిసిందే కదా. ఈయన ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ హరాస్ చేసిండని చెప్పేసి జైలుకు కూడా పోయిండు, జైలునే నిందితుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు బెయిల్ ఎందుకు మంజూరు చేసింది అని అంటే ఈయనకు ఫైనల్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయంట. సో ఈ ఒక 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అసలు పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. సెక్షన్ 29 ప్రకారం ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటే ఈ పోక్సో యాక్ట్లో ఎవరైతే జైలుకు పోతారో, ఎవరైతే నిందితులుగా ఆ నేరం ఆరోపించబడి అండర్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారో వాళ్ళు ఆ నేరం చేయలేదని కోర్టు ముందు నిరూపించుకునేంత వరకు కూడా అది కోర్టు దృష్టిలో కానీ, సమాజం దృష్టిలో కానీ, చట్టం దృష్టిలో కానీ వాళ్ళు నేరస్తులే అని పోక్సో యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరి నేరస్తుడిగా భావిస్తున్న బండి భగీరథకు ఈ ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సబబు అనేది ప్రధానమైన ప్రశ్న. పోనీ సరే, విద్యార్థి కదా, చదువుకుంటాడు కదా, భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా అని ఆ కోణంలో అనుకుందాం. మరి ఇక్కడ భవిష్యత్తు బ్రతుకు కేవలం బండి భగీరథి మాత్రమేనా? ఇప్పుడు ఈ సెక్షువల్ హరాస్మెంట్కు గురైన ఆ మైనర్ అమ్మాయిది భవిష్యత్తు బ్రతుకు కాదా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఎందుకు అనంటే ఇంత పెద్ద కేసులో అక్యూజ్డ్గా A1గా ఉన్న ఈ బండి భగీరథ ఇవాళ ఎగ్జామ్స్ పేరుతోని, చదువు పేరుతోని ఈ స్టడీ కారణాలు చూపెడుతూ బెయిల్ తీసుకొని బయటికి వస్తే ఆ బెయిల్ కానీ కోర్టు మంజూరు చేస్తే ఈ 5 రోజుల కాల వ్యవధిలో స్టడీ మీద కంటే కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఈ యొక్క కేసు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఆ అమ్మాయి మీద దృష్టి సారించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి గ్యారంటీ ఏంది? ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే ఒకసారి ప్రీవియస్ చూసుకుందాం. కోర్టు కూడా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి తన కస్టడీలోకి వచ్చినప్పుడు కానీ, అతని మీద ఏదైనా కేసు పెట్టినప్పుడు కానీ తన యొక్క నేర చరిత్ర, తన యొక్క ప్రీవియస్ హిస్టరీ, తన యొక్క గతం ఎట్లా ఉందనే చూస్తుంది. ఒక్కసారి ఈయన కాలేజ్ హిస్టరీ చూద్దాం. ఇప్పుడు కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలా, భవిష్యత్తు కోసం, బతుకు కోసం అని బెయిల్ మంజూరు అడిగితే బెయిల్ మంజూరు చేసిండ్రు. మరి కాలేజీలో ఏం చేసిండు? నిజంగానే చదువుకున్నాడా? తోటి విద్యార్థుల మీద ఎంత దురుసుగా ప్రవర్తించిండు. సెంట్రల్ మినిస్టర్ కొడుకుని అనే ఒక అహంతోని ఎంత విచక్షణ రహితంగా గ్రూపులు, గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఒక అమాయకుడిని పట్టుకొని ఎట్లా దాడి చేసిండ్రు, ఎలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఎంత అబ్యూజ్ చేసిండ్రు వాళ్ళని. అదంతా కూడా ఒక హీరోయిజం లాగా ఫీల్ అయ్యి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఇది వాళ్ళ కాలేజ్ హిస్టరీ. ఇట్లాంటి వాళ్ళకి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయని బెయిల్ మంజూరు చేస్తే పోక్సో యాక్ట్ ఇంత కఠినంగా ఉండి కూడా ఇండియాలో ఏం లాభం అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఇది పక్కన పెడదాం. ఇతని కాలేజ్ హిస్టరీ పక్కన పెట్టి ఇతని వ్యక్తిగత జీవితం గురించి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఏప్రిల్ మే 8 తారీఖున గతంలో జనవరి, ఫిబ్రవరిలోనే వాళ్ళు పోలీసులను వాళ్ళ తల్లిదండ్రులు కలిసే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ని కలిసే ప్రయత్నం చేశారు. ఆయనకు చెప్తే సరే ఆయన పట్టించుకోకూడదు, దురుసుగా మాట్లాడి నా కొడుకు విషయంలోనే మీరు ఇంత ఇన్వాల్వ్ అయ్యి నా కొడుకునే బ్లేమ్ చేస్తారా అని ఆయన రుబాబ్ చేయడం చూస్తాం. అదంతా ఒక సంగతి అయితే ఈ కేసు ఫైల్ అయినప్పుడు, ఇతని మీద కేసు నమోదైనప్పుడు మే 8 తారీఖున ఫైల్ అయితే ఇతను ఎప్పుడు రిమాండ్కు పోయిండు, ఎప్పుడు ఈయన అరెస్ట్ అయ్యిండు? 16 తారీఖున అరెస్ట్ అయ్యిండు. అంటే మే 8 నుంచి 16 తారీఖు దాకా 8 రోజుల గ్యాప్ ఉంది. ఎందుకు ఉంది? కేసు ఫైల్ అయిన బట్టి ఎవడైనా పోక్సో యాక్ట్లో అరెస్ట్ కావాలి కదా. తప్పించుకొని తిరిగిండు, అబ్స్కాండ్ అయ్యిండు. అంటే కేసు నమోదైతే అబ్స్కాండ్ అయ్యేంత క్రిమినల్ థింకింగ్, ఆలోచన ఉన్న వ్యక్తికి ఈ 5 రోజులు బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ రేపు 25 తారీఖు బెయిల్ లొంగిపోతాడని గ్యారంటీ ఏంది? 25 తారీఖు వచ్చి కోర్టు దగ్గర లొంగిపోతాడు. 5 రోజుల వరకు మాత్రం తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు బండి భగీరథ మళ్ళీ తప్పించుకోవడానికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? బండి భగీరథ సాక్షులను భయభ్రాంతులకు గురి చేయడానికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? బండి భగీరథ యొక్క కొడుకు, తండ్రి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఆ కేసు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించాలని గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? సాక్షుల విషయంలో వాళ్ళను భయపెట్టి రేపు కోర్టుకు ఎవరు కూడా రాకుండా, ఎప్పుడైతే కేసు ట్రయల్కి వస్తుందో, జడ్జిమెంట్ డేకి వస్తుందో వాళ్ళని రాకుండా మ్యానిపులేట్ చేయరనే గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? సెక్షన్ 5, 6 యాడ్ చేసింది ఎందుకు? జీవిత ఖైదు కూడా పడేంత కఠినమైన శిక్షణలు పెట్టింది ఎందుకు? అంత ఘోరంగా, క్రూరంగా ఒక మైనర్ బాలిక పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించిండనే కదా. మరి ఇలాంటి వ్యక్తికి చదువు కారణాల చేత, ఇంకో కారణాల చేత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇవ్వాలి, నేను వద్దనా. చదువు చాలా ముఖ్యం, ఆ చదువు ఉంటేనే జీవితం ఉంటుంది, నేను కాదనను.
కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం పాడు చేసేవాడికి జీవితం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ప్రశ్నలు మొదలవుతాయి. దీనికి ముందు ఇంకొకటి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు బండి భగీరథ ఈ చదువు కోసం తీసుకున్నాడా, ఎగ్జామ్స్ కోసం తీసుకున్నాడా, బెయిల్ అనేది పక్కన పెడదాం. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇదే పోక్సో యాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇచ్చేస్తారా బెయిల్? మా పిల్లగానికి ఎగ్జామ్స్ ఉన్నాయి కావాలని కోర్టు కాడికి పోతే బెయిల్ మంజూరు చేస్తారా? ఇదే పోక్సో యాక్ట్లో. ఒక రైతు కొడుకు ఇదే పోక్సో యాక్ట్లో జైల్లో ఇరుక్కుంటే, నా కొడుకు పొలం దున్నేది ఉంది, వ్యవసాయం దున్నేది ఉంది, బడికి పోయేది ఉంది, కాలేజీకి పోయేది ఉంది అని అడిగితే ఇచ్చేస్తారా బెయిల్? ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇదే పోక్సో యాక్ట్లో ఇరుక్కున్నాడు, బెయిల్ కావాలని అడిగితే ఇచ్చేస్తారా? అరే సామాన్యులకు చట్టాల్లో, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో మరి ఈ ఫెసిలిటీస్ లభించినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కొడుకులకు, రాజకీయ నాయకుల యొక్క పిల్లలకు మాత్రమే ఎట్లా లభిస్తున్నాయి, ఎందుకు లభిస్తున్నాయి అనేది ప్రధానమైన అంశం. ఇదంతా కూడా యావత్ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. అయినా కూడా ఇంత ధైర్యంగా ఫార్చునర్ కార్లు, ఇన్నోవా క్రిస్టా కార్లు వేసుకొని రాత్రికి రాత్రి బెయిల్ మంజూరు చేసుకొని అంత దర్జాగా ఎట్లా పోతా ఉన్నారు? తక్షణమే ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి కూడా వీళ్ళకి కల్పించకుండా ఆ బెయిల్ను రద్దు చేసి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి బండి భగీరథను తీసుకోవాలి. తీసుకుంటేనే అమ్మాయి వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి హాని జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ కేసులో ఎవరైతే వాళ్ళ తరపున చెప్పిన సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అనేది ప్రధాన అంశం. ఎందుకనంటే ఇక్కడ చాలా పర్టికులర్ ఒక విషయం చెప్పాలి. ఈ కేసు పెట్టే ముందు వాళ్ళ తల్లి, ఎవరైతే ఇప్పుడు మైనర్ బాలిక ఉందో వాళ్ళ తల్లి స్పష్టంగా కంప్లైంట్లో ఒక విషయాన్ని చెప్పింది. నేను మొదలు పోయి బండి సంజయ్ గారిని కలిసి ఆయనకు ఏమేమైతే జరిగిందో ఈ ప్రాసెస్ అంతా చెప్పి ఆయనను తమ కొడుకుని అంటే ఈ బండి భగీరథను అదుపులో పెట్టుకోవాలని విన్నవించుకున్నట్టు ఆ మైనర్ బాలిక వాళ్ళ తల్లి చాలా స్పష్టంగా బండి సంజయ్తో మాట్లాడిన ఆ యొక్క విషయాలన్నిటి కూడా కంప్లైంట్లో చెప్పింది. అందులో ఏం చెప్పిందనంటే బండి సంజయ్ ఒకటే మాట అన్నాడట, ఏం చేసుకుంటారో చేసుకోపోరి, నేను సెంట్రల్ మినిస్టర్ను, నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా అనే విధంగా మాట్లాడినట్టు. అంటే ఏ కేసు పెట్టక ముందుకే వాళ్ళ మీద అంత దురుసుగా, అంత అహంకార ధోరణిలో బండి సంజయ్ గతంలో ప్రవర్తించిండు అని అంటే, ఇవాళ కేసు పెట్టి వాళ్ళ సొంత కొడుకును, కన్న కొడుకును జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఎంత కక్ష పెంచుకొని ఉంటారు, ఎంత కుట్ర పెంచుకొని ఉంటారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు కలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? సో దయచేసి ఉన్న వాళ్ళ పిల్లకు ఇలాంటి రాజకీయ నాయకుల యొక్క కొడుకులకు అస్సలు ఇలాంటి చొరవ అనేది కోర్టు చూపెట్టొద్దు. ఇంకా ఏమనంటే ఇక్కడ ఉన్న మీడియా కానీ సమాజం కానీ అందరూ ఏం కోరుకున్నారు? నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ తన యొక్క పదవికి రాజీనామా చేయాలని కోరుకున్నారు. అలాంటిది చేయకపోగా ఇవాళ ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆ పదవిలో ఉన్న పవర్స్ని యూటిలైజ్ చేసి తన కొడుకును బయటికి తెప్పించుకున్న మాట వాస్తవం కాదా? సో తక్షణమే అంతే ఎందుకంటే సమాజం అంతా కూడా చూస్తుంది కనుక వీళ్ళకి ఫెసిలిటీస్ ఏవి ఇవ్వకుండా, ఇలాంటి ఆస్కారాలు లేకుండా ఆ బెయిల్ను కూడా రద్దు చేసి తక్షణమే మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే న్యాయం నిలబడ్డట్టు అవుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు భద్రత ఉన్నదనే ఒక నమ్మకం, ఒక భరోసా వాళ్ళకు ఉంటుంది.